హాయ్ గైస్, వెల్కమ్ టు జేటీఎస్. సో ఏపీ సబార్డినేట్ కోర్స్ సంబంధించి కోర్టు మనకి రిజల్ట్ మీద స్టే అయితే ఇచ్చిందండి November 4th వరకు. సో రేపు November 4th ఈ కేసు తాలూకు హియరింగ్ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి రేపు ఏ టైంకి ఉంటుంది ఏంటి అన్న దాని మీద మనం ఒక అనాలిసిస్ చేద్దామండి. సో ఇక్కడ చూస్తే మనది 67 నెంబర్, ఐటమ్ నెంబర్ 67 లిస్ట్ అయిందండి. కోర్ట్ హాల్ నెంబర్ 11. ఓకేనా, నేను మీకు ఇది డైరెక్ట్గా వెబ్సైట్లో కూడా చూపిస్తానండి. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకైతే కోర్ట్ నెంబర్ 11లో మనకైతే లిస్ట్ అయిందండి. ఇక్కడ పైన చూస్తే మీకు. ఓకేనా, సో మనకేంటంటే రీసెంట్గా జడ్జెస్ యొక్క రోస్టర్ అనేది చేంజ్ అయిందండి. సో ఆ ముందు జరిగిన హియరింగ్ అన్నది కోర్ట్ నెంబర్ 22లో జరిగిందండి. ఓకేనా, సో ఇప్పుడైతే రోస్టర్ చేంజ్ అవ్వడం వల్ల న్యూ జడ్జెస్ అపాయింట్ అయ్యారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒరిజినల్ బెంచ్ అండి, జడ్జెస్ కూడా చేంజ్ అయ్యారు. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మన ఎన్నో నెంబర్ లిస్ట్ అయిందో చూద్దాం. అలా కిందకి వెళ్తే మనది 67. ఓకేనా, ఇగోండి 67 శ్రీదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో 67 నుంచి ఐ థింక్ ఈ 76, 79 వరకు మనదే ఒకటే బ్యాచ్ కేసు అనుకుంటున్నాను. సో ఏదైనా 67 అంటే మనం కేసు అన్నది బిఫోర్ లంచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో బిఫోర్ లంచే మనకి హియరింగ్కి రావచ్చు. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయినా ఆఫ్టర్ లంచ్ మనకి ఏదైనా సరే బిఫోర్ 3:30కి అయితే తెలిసిపోతుందండి ఏంటి అవుతుంది అన్నది. ఓకేనా, రిజల్ట్ మీద స్టే ఏమైనా వెకేట్ అయితే మనకి రిజల్ట్స్ బిఫోర్ November 20 మనకు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఇన్ కేస్ ఈ రిజల్ట్ మీద స్టే వెకేట్ అయితే, అది కాకుండా స్టే వెకేట్ అవ్వకుండా ఇంకొక హియరింగ్ ఇచ్చి నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్కి కానీ వెళ్తే మేబీ ఇది కొంచెం ఇంకా డిలే అయ్యే ఛాన్స్ ఉందండి. సో హోప్ ఫర్ ద బెస్ట్. రేపు ఏం జరుగుతుంది ఏంటి అన్నది నేను క్లియర్గా మీకు వీడియో చేస్తానండి రేపు. ఓకేనా, సో ఇది మనం కూడా లైవ్ చూసుకోవచ్చండి. ఇది పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెబ్సైట్లోనే ఉంటుంది. కాకపోతే లైవ్ చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో మీకు ఎలా ఏంటి అనేది తెలియకపోతే మీరు లైవ్లోకి వెళ్ళకపోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మనకు తెలియకుండా మైక్ ఆన్ చేయడం, వీడియో ఆన్ చేయడం, Group 2 కేసెస్లో కూడా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసాం. సో అలా ఏం చేసినా సరే సో కోర్టు చాలా సీరియస్గా చూడడం వల్ల రియల్గా చాలా యాక్షన్ తీసుకుంటారు. మ్యాక్సిమం వీడియో లైవ్ వీసీకి అటెండ్ అవ్వకపోవడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ రేపు చూసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా, సో లేదు మాకు పర్లేదు, మాకు ఐడియా ఉంది ఎలా చేయాలి ఏం చేయాలి అనే ఐడియా ఉంటే మాత్రం మీరు చూడండి. ఓకేనా, సో నో ప్రాబ్లం. బట్ లేదు మాకు అంత ఐడియా లేదు, ఇదే ఫస్ట్ టైం, లేదా మాకు అంత చూడలేమన్నోళ్ళు దీంతో ఏం చేయకండి. ఎందుకంటే ఇది జ్యుడిషియరీ కదా, సో అండ్ డివిజనల్ బెంచ్. ఓకేనా, సో మీకు నాలెడ్జ్ లేకపోతే చూడకపోవడం స్కిప్ చేయండి. మీకు ఎలాగే వీడియోస్ వస్తాయి, యూట్యూబ్లో చాలా వస్తాయి, మన ఛానల్లో కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా, ఇంకేమన్నా అప్డేట్ ఉంటే రేపు ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తానండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఏదో ఒక టైంకి అసలు ఏంటైంది ఏంటనేది క్లియర్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.